బీఆర్ఎస్ రజితోత్సవ సభన బల ప్రదర్శన సభన వాస్తవానికి ఇప్పుడు అక్కర లేదు మాకు. ఇప్పుడే బల ప్రదర్శనకి ఏం పని ఉంది? ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్. పొలాలలోకి పోయేసి రైతుల బాధలను చూసి మరి కంటతడి పెట్టుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా చూసిరు జనాలు. ఏ ఇద్దరు నిల్చొని మాట్లాడినా, ఏ ముగ్గురు నిల్చున్నా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సభ జరగబోతుంది అనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. అక్కడ ఇంకో డిస్కషన్ కూడా జరుగుతుంది. సరే, నేను విన్నట్లేవు వాస్తవానికి. ఆ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటప్పుడు బై ఎలక్షన్ రావాలి, తప్పకుండా కేసీఆర్ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి కూడా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిర్ణయం జరిగిపోయింది. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే, తెలంగాణ జిల్లాలల్ల. అల్టిమేట్ గా ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ కాబట్టి, తెలంగాణ సొంతమైన పార్టీ కాబట్టి ఇది మన అందరిది అన్న భావన ప్రజల్లో వచ్చేసింది. సార్ నమస్తే. సార్ నమస్తే. బీఆర్ఎస్ రజితోత్సవ సభన బల ప్రదర్శన సభన అంటే వాస్తవానికి మేము బీఆర్ఎస్ పార్టీగా 25 ఏళ్ళకి వస్తున్నాం కాబట్టి సహజంగా ఏ పార్టీ అయినా చేసుకుంటుంది, మేము కూడా చేసుకుంటున్నాం. కానీ ఇది విచిత్రంగా నెమ్మదిగా టర్న్స్ తీసుకుంటుంది, మలుపులు తీసుకుంటుంది. ఏంటిది? ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ చేత మోసపోయిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టుకోవడం వల్ల నష్టపోయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళ కోపానికి అనుకూలంగా ఈ సభను చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా హాజరు కావాలి, మేము పొరపాటు చేసినాం, కాంగ్రెస్ని గెలిపించుకొని కాంగ్రెస్కి ఓటేసి అని చెప్పి దానికి నిరసన తెలియజేసుకోవాలి మేము అని అంటే ఈ సభకు పోవాలి మేము అనే భావన వాళ్ళందరిలో కూడా కనబడతాం. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు వాళ్ళలో కనబడుతుంది. ఈ రకంగా ప్రజలు పెరుగుతున్నారు బాగా. ఇక ఈ అన్ని చర్చలలో కొంతమందికి యాంగ్జైటీ వచ్చింది, సాధారణమైన ప్రజలకు కూడా. అరే ఇదేదో బాగా జరుగుతుంది, మనం కూడా పోవాలి అని చెప్పి. అల్టిమేట్గా ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ కాబట్టి, తెలంగాణకు సొంతమైన పార్టీ కాబట్టి ఇది మన అందరిది అన్న భావన ప్రజల్లో వచ్చేసింది. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రధానంగా రైతులు అతి పెద్దగా మోసపోయిన వర్గం రైతాంగం. సరే, యువత కూడా మోసపోయింది, ఉద్యోగాలు ఇస్తారని చెప్తే నమ్మి మోసపోయింది, మహిళలు 2500 ఇస్తారంటే మోసపోయినరు, ఇక రకరకాలుగా ఆటో కార్మికులు మోసపోయినరు, ఉపాధి హామీ కార్మికులు కూలీలు మోసపోయినరు, అన్ని వర్గాల ప్రజలు మోసపోయినరు. అతి ఎక్కువ దారుణంగా వంచబడ్డది రైతులు. ఎక్కువ హామీలు ఇచ్చి అవి ఉద్యోగస్తులు కూడా మోసపోయినరు. ఈ రకంగా మోసపోయిన అనేక వర్గాలు ఇవాళ ఈ సభ విజయవంతం కావాలని, తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఏదైనా కొంత సురుకు తగలాలని భావిస్తున్నారు. అట్లా ఇది మొత్తం అన్ని వర్గాల ప్రజల్లో చర్చ తీసుకొని ఇది ఒక ప్రజల సభలాగా అయింది. నిజంగానే కొంతమంది ఈ సభ బాగా పెద్దగా జరగాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వణుకుడు మొదలు కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువైంది. అట్లా ఈ సభ పట్ల ఉత్సాహం పెరిగింది. కొంచెం ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎలాగూ ప్రజలకు అనుకున్న హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని దాన్ని మీకు చాలా పాజిటివ్గా మలుచుకొని దీన్ని ఒక బల ప్రదర్శన సభలాగా చేయబోతున్నారని అనే వాళ్ళకి చెప్పే సమాధానం ఏంది? వాస్తవానికి ఇప్పుడు అక్కర లేదు మాకు. ఇప్పుడే బల ప్రదర్శనకి ఏం పని ఉంది? ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్. జనరల్గా ఒక రాజకీయ పార్టీ అల్టిమేట్గా ఏం కోరుకుంటుంది? ఎన్నికలలో ఫలితం పొందాలి అంటే ఎక్కువ బల ప్రదర్శన చేయాలి, మాకు మెజారిటీ ఉంది, మాకు బాగా బలం ఉంది అని చెప్పి నిరూపించుకోవాలి అని చెప్పి చేస్తే అన్ని పార్టీలు కూడా పెడతాయి ఆ సభలు. వాస్తవానికి ఇప్పుడు ఏమవసరం ఉంది? మాకు ఇంకా 3.5 ఏళ్ళు బై ఎలక్షన్స్ అంటారు కదా, దాని గురించి కూడా కొంత బాగా ఇప్పుడు అదే డిస్కషన్ కూడా జరుగుతుంది. గ్రామాల్లో ఏ ఇద్దరు నిల్చొని మాట్లాడినా, ఏ ముగ్గురు నిల్చున్నా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సభ జరగబోతుంది అనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. అక్కడ ఇంకో డిస్కషన్ కూడా జరుగుతుంది. సరిగా నువ్వు విన్నట్లేవు వాస్తవానికి విజయ. ఆ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటప్పుడు బై ఎలక్షన్ రావాలి, తప్పకుండా కేసీఆర్ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి కూడా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి మాకు పెద్ద అంత ఉత్సాహము దాని కొరకు ఏదో దీని ప్రదర్శనలాగా చేసి దాని కొరకు ఏదో చేయాలని లేదు. అప్పుడే ప్రజల్లో ఆ భావన వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలి అన్న భావన కూడా ప్రజల్లో బలంగా వచ్చేసింది. ఎందుకంటే మోసపోయి ఉన్నారు కాబట్టి వచ్చింది. అది సహజంగానే. దాని కొరకు మేము ఇదేదో చేసి అక్కర లేదు. ఇది మా సింపుల్ అమ్మా. ఇప్పుడు నీ బర్త్డే ఎప్పుడు చేసుకుంటావు? డేట్ వచ్చినాడు చేసుకుంటావు కదా.
ఆ రోజు నువ్వు కొంచెం పలానా special. 25వ తారీఖు నాడు నీ బర్త్డే అయితే పలానా 25 నాడు చేసుకుంటా, పలానా నెల 25వ తారీఖు నాడు ఆ చేసుకుంటావు. పాయింట్కి వస్తున్నాను. కానీ ఓ నెల ముందర చేసుకోవు, నెల తర్వాత చేసుకోవు కదా. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనే వాళ్ళకి అంటే దీంట్లో కొంత ఇల్లాజికల్ ఉన్నప్పటికీ కూడా అదే వైరల్ చేస్తున్నారు కాబట్టి ఓకే, అదే వేదిక పైన ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పాలి కానీ అది బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా అవుతుంది అని కూడా అంటున్నారు కదా. పాపం ఇది ఒక అమాయకు ప్రశ్న అనుకోవచ్చు, లేదా వాడు గందరగోళంలో ఉండి మిగతా వాళ్ళని గందరగోళ పరిస్థితి అనుకుంటున్నాను అనుకోవచ్చు. వాడు అన్నవాడు వాడు అని ఉంటే అసలు వాడి బాధ ఏంది? అక్కడ సభ జరుగుతుంది, అది TRS కేసీఆర్ సభ, అనాలంట. అది కేసీఆర్ సభ. ఆ, దాని పేరు టీఆర్ఎస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, ఏఆర్ఎస్ ఉందా, ఇంకో ఆర్ఎస్ ఉందా, అది ఏమైనా ఉండని కేసీఆర్ సభ, గులాబీ జెండా కనబడుతుంది, కేసీఆర్ కనబడుతుంది. కేసీఆర్ పలంకాడికి వస్తున్నాడు, సభకు వస్తున్నాడు, ప్రజలు వస్తున్నారు. నీకేం కన్ఫ్యూజన్? ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఇది టీఆర్ఎస్ సభ మేము రామని అనుకుంటే ఎవడన్నా బీఆర్ఎస్ వాడు అనుకుంటాడేమో, లేదా ఇది బీఆర్ఎస్ సభ కాబట్టి మేము ఎందుకు పోవడం అని చెప్పి టీఆర్ఎస్ అనుకుంటాడేమో. ఒకవేళ అట్లా కన్ఫ్యూజన్ ఉంటే అది మా బాధ కదా, నీకెందుకు ఏడుపు అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావు మా బాధ గురించి అని నేను అడుగుతున్నా. ఇది నేను అడుగుతున్న ప్రశ్న. వీళ్ళని పాపం ఇట్లాంటి ఆలోచనలు కన్నా వస్తే ఏంది అసలు వాడి బాధ ఏంది? టీఆర్ఎస్ నుంచి మేము బీఆర్ఎస్గా మారినాం, అది ప్రజలందరికీ తెలుసు, దాని మీద ఎలక్షన్లో పోటీ చేసినాం, అన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా దాని మీద ఏం చర్చ అక్కడ లేదు. వాస్తవానికి ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. మొన్న 5 రోజుల కింద ఎట్ల బండ్లు బయలుదేరినాయి, గాలి పోయి అడిగి తెలుసు కదా, ఎవడో ఈ అనుమానం ఉన్నాడు, ఎవడో వాడు పోయి వాళ్ళని అడిగితే రైతులు మీరు ఏ సభ పోతున్నారు అడిగితే చెప్తుండే కదా. పాపం వీళ్ళు ఏం చదువుకోరో ఈ మాట్లాడటం నేను వినలే, ఎవరు మాట్లాడారో కూడా నేను చూడలే. కానీ ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నావు కాబట్టి అంటున్నా, ఈ అనుమానం ఉన్న పక్షులు ఎవరన్నా అనుమాన పక్షులు ఉంటే ఇలా సైకిల్ మీద పోతున్నారు చాలామంది యువకులు. గల్లా అడిగితే చెప్తారు, నడిచిపోతున్నారు కొంతమంది. గల్లని అడిగితే చెప్తారు పోయి ఏ సభకు పోతున్నావు అని. సరే ఏ సభ పోగానే పోయటం క్లారిటీ ఉంది, నీకెందుకు ఏడు పోతున్నా నేను ఇక్కడ కూర్చొని నీకెందుకు ఏడు పోతున్నా. కోసము మీరు కాలువలు మూసేస్తారు, మీరు చెరువులను క్లోజ్ చేస్తారు, మీరు చెట్లు నరికేస్తారు, మళ్ళీ ఒకవైపు ఏమో మీరు కంచగచ్చి బోలీలోనేమో మీరు చెట్లు పోయినాయి అని లొల్లి చేస్తారు. కానీ మీ సభకు మాత్రము కేసీఆర్ సభ్య అనుకుందాం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్కన పెట్టా ఎట్లా మీరు విధ్వంసం చేస్తారు? మరి ఇక్కడ ఒక చిన్న చెట్టు కూడా పోలే, ఒక చెట్టు కూడా పోలే, ఒక చెట్టు తీయలే, తీసి ఊకుందరా ఇప్పుడు వీళ్ళు ఇది మార్గులు. కాలువల నుంచి వెళ్ళి ఇంకో కాంచి వాగుల నుంచి వెళ్ళి అంటున్నారు చూడు, అవి గంత అవసరం ఏర్పడుతుంది. ఉన్న రోడ్లు సరిపోవటం లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ సభకు వచ్చే ప్రజలకి, కేసీఆర్ సభకు వచ్చే ప్రజలకి ఉన్న రోడ్లు సరిపోవడం లేదు. ఇన్ని డబల్ రోడ్లు వేసినా, ఇన్ని 4 లేన్ రోడ్లు వేసినా సరిపోవడం లేదు. గది సభ అంటే కేసీఆర్ సభ అంటే అసలు మీకు కేసీఆర్ సభ అంటే గట్ల ఉంటుంది. పంటలంతా మీరు నాశనం చేసినట్టు ఎట్లా ఇచ్చారు మీకు అంత భూమి? అసలు నాశనం చేసినది ఎవడన్నా అంటే ప్రజలు ఏమంటారు? ఒక రైతు అని చెప్పాలి కదా, నా పంట నాశనం అయిందని. ఇప్పుడు అన్నోడు పోయిందా? ఆడికి వచ్చి ఒకసారి మాట్లాడమని నా సభకి ఆడికి వచ్చి ఇప్పుడు అనుమానం, ఒక పొలం నిలబడి ఈ పొలం నాది ఉండే పోయిందని అనుమానం. రైతులు స్వచ్ఛందంగా ఇస్తే కదా, 1 కాదు 2 కాదు 1370 ఎకరాలు ఎట్లా సాధ్యమవుతుంది? చిన్న తప్పు జరిగితే గాడ ప్రభుత్వం నాది అంటున్నా, గచ్చిపోయి 400 ఎకరాలకే యుద్ధం జరుగుతుంటే, గీడ 1300 ఎకరాల సభ పెడుతుంటే మిస్టేక్ జరిగితే ఊకుంటారా? సోషల్ మీడియా ఉంది, ఈ మీడియా ఉంది, ఆ మీడియా ఉంది, ప్రభుత్వ మీడియా ఉంది, మాకు ఇంకా వ్యతిరేకంగా పనిచేస్తున్న సమైక్యాంధ్ర మీడియా ఉంది. ఆగుతారా? దాచిపెడతారా? లేనియా సృష్టించగలిగిన వాళ్ళు ఉంటే ఇటువంటి ఏమైనా ఉంటే ఆగుతారా? బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి పొలాలు, రైతులు మేము రేపు కోసుకోవాల్సి ఉందన్నా ఇవాళ కోసుకుంటాం, మేము సభకు దారిస్తాం, కావాలి సభ జరగాలి డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఎంత స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు పిలిస్తే తప్ప ఎట్లా సాధ్యమవుతుంది? అది అంత భూమి సేకరించడం అనేది సాధ్యమైద్దా ఇంత తక్కువ కాలంలో? ప్రజల భాగస్వామ్యం ఉంది, కానీ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఇష్టపడుతున్నారు. కేసీఆర్ మా భూములు అడుగుపెట్టడమే మా అదృష్టం అని భావిస్తున్నారు ప్రజలు. అందుకే అంత గొప్ప జరుగుతుంది. ఒకటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు, క్లోజ్ టు 10 years టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు ప్రజలు. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకు దూకుడు పెంచిన విధంగా సో కాళేశ్వరం కహాని అన్నారు, లేకపోతే అన్నారం అన్నారు, సుందిల్ అన్నారు, కరెంటు మీద కావచ్చు, కమిషన్లు కావచ్చు, కేసులు, ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో అయోమయంలో పడ్డారా? కానీ ఈరోజు చూస్తే మీరు చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. ఆ రోజు కొంచెం ఏమన్నా స్టార్టింగ్లో ప్రభుత్వం మారిన వెంటనే కొంచెం ఎక్కడన్నా ఒక అలజడి, అరే ఏమవుతుందో, కేసులలో ఏమైనా ఇరుక్కుంటామా, ఇగో మేము ఈ విచారణకు పిలుస్తున్నాం, ఆ విచారణకు పిలుస్తాం, మేము వీళ్ళని జైల్లోకి పంపిస్తాం, వాళ్ళని జైల్లోకి పంపిస్తాం అన్నప్పుడు ఎట్లుండే? ఈ సంవత్సరాల తర్వాత ఎట్లుంది? ఒక్క పని చేయ నువ్వు అట్లా అనుమానం వాళ్ళకు ఉండేనని అడుగుతున్నావేమో నువ్వు. ఒక్కసారి మా మొట్టమొదటి అసెంబ్లీ వీడియో తీసి చూడమని. మేము ఏం కాన్ఫిడెంట్ ఉన్నాం, అయ్యాలి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాం, ఇయ్యాలి ఎట్లున్నాం, ఏమైనా తేడా ఉందా?
మేము కదా అడిగింది, మీకు దమ్ముంటే విచారణ చేసుకోండి, మీకు చేతనైతే ఎంక్వైరీ చేస్తారో చేసుకోండి అని కదా అదే సభలో మేమే అడిగినాము. మా ఆత్మవిశ్వాసం ఆనాడు ఈనాడు ఏనాడు దగ్గర 2001లో పార్టీ పెట్టినాడు తెలంగాణ సాధిస్తామన్న విశ్వాసం ఎంత ఉండేనో, ఆత్మవిశ్వాసం ఎంత ఉండేనో కేసీఆర్లో, గులాబీ రంగులో ఈ రోజు వరకు కూడా ఏ క్షణం కూడా అది ఎప్పుడు సడలేదు. వీళ్ళు వాగిన చెత్తవాగుడుకు మేమే చెప్పినాం. నేను చాలా స్పష్టంగా చెప్పిన కదా శాసనసభలో, వేయండి ఎంక్వైరీ, కేసీఆర్ మల్లె పువ్వులాగా తిరిగి వస్తాడు, కడిగిన ముచ్చంలాగా వస్తాడు, మీ చెత్త మాటలన్నీ తేలిపోవాలి ప్రజల ముందట అని దాచిపెట్టుకురు, బయట పెడతలేరు. కమిషన్ల రిపోర్టులు ఏమైంది, ఎప్పుడో సబ్మిట్ చేసిపోయాను. మీ జడ్జి ఎందుకు మాట్లాడతలేరు? మాలో ఏం మార్పు రాలే, మేము అట్లనే ఉన్నాం. ఆనాడేమునో 25 ఏళ్ళ కిందేమునో ఇవాళ కూడా అట్లనే ఉన్నాం. కొంతమంది ఇటు మారిన వాళ్ళు మారుతున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నారు. కానీ ఒకటి ఆలోచిద్దాం, మన తెలంగాణ ప్రజలు కూడా మార్పు కావాలి అనుకున్నారు. సరే, అది ఏ రకంగానైనా కావచ్చు, మార్పు కావాలనుకున్నారు. ఆ మార్పు కావాలన్నట్టుగా 1.8% ఓట్ బ్యాంక్ షేర్ తోటి తేడాతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి కోల్పోయారు. కానీ ఇంత ఎర్లీ పీరియడ్లో ఎందుకు మళ్ళీ ఈ మార్పు మాకొద్దనే పరిస్థితి వచ్చిందంటే మీరు గన్ షాట్గా ఏం చెప్తారు? మార్పు ఎందుకు వద్దంటారు? అంటే అర్జెంటుగా మారాలంటారు. అంటే ఆ మార్పు వద్దు, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా మారాలి అంటారు. ఇప్పుడు ఇది మారాలి అంటే మీ రాజకీయ జీవితంలో ఇట్లా చూసిరా? ఇంత తొందరగా పర్సన్స్ అంటే తొందరగా మార్పు కోరుకునే కాదమ్మా. భారతదేశ రాజకీయాల్లో, ఈ ప్రపంచంలో మిగతా దేశాల గురించి మాట్లాడడం కానీ, భారతదేశ రాజకీయాల్లో ఇంత తొందరగా ఇంత తక్కువ టైంలో ఏ ప్రజలైతే ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ఆ ప్రజలే తొందరగా ఈ ప్రభుత్వాన్ని తీసేయండి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని డిమాండ్ చేసిన సందర్భం మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మన భారత రాజకీయాల్లో. అది కూడా తెలంగాణలోనే చూస్తున్నాం. ఇందులో ఇంకా విశేషం ఏంటంటే, ప్రతిపక్షంగా మేము అడగటమో ఇంకోటి అడగటం కాదు. ఓట్లేసిన ప్రజలు స్వయంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము ఓట్లేసి తప్పు చేసినాం, మేము చెప్పలేసుకుంటున్నాం, మేము పొరపాటు చేసినాం. నేను పోయినాను, చాలా చోట్ల పొలాలు ఎండుతున్న రైతులు పలకరేయడానికి పోయినా, మీ అందరూ కూడా చూసారు. అసలు నేను లేనప్పుడు కూడా నా ఆబ్సెన్సీలో కూడా మామూలుగా ఈ ఛానల్స్ మిత్రులు వీళ్ళు వాళ్ళు పోతే, సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ మిత్రులు పోతే వాళ్ళే సాముగా చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, నేను 3 సార్లు అటే వేసినా, నేను నాకు జ్ఞానం వచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఇక పొరపాట్లు కూడా కాంగ్రెస్ నమ్మను, మోసం చేసిండ్రు, మా ఊరు అందరితో నేనే ఓట్లు వేయించినా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అయ్యో కేసీఆర్ మంచిగా ఉండే, దబుక్కున్న వీడేందో ఎక్కువ ఇస్తానంటే ఆశపడి ఇడిపోయినాం, పొరపాటు చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీరు పొలాలల్లో కంటతడి పెట్టారు. నేను ఒకటి అడుగుతాను, రైతుని చూసి కదా, మీ హయాంలో నిజంగా అంటే మీ హయాంలో అంత పరిస్థితి చూడలేదా? మీరు మొన్న పొలాలలోకి పోయేసి రైతుల బాధలను చూసి మీరు కంటతడి పెట్టుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా చూసిరు జనాలు. మీ హయాంలో పడలేదా రైతు కష్టం? హయాంలో 1 ఎకరం ఎండనిచ్చినమా ఇక్కడన్నా? అదే రైతులు కదా చెప్పినరు. అదే రైతులు ఏం చెప్పినరు? పోగానే ఎంత విజ్ఞతతో ఉన్నారు. సార్ మీరు ఉండగా బాధలు ఎక్కువ ఉండే, కేసీఆర్ ఉండగా చుక్క నీళ్ళకి ఇబ్బంది పడలేము మేము. నా ఆబ్సెన్సీలో కూడా చెప్పారు కదా, నేను లేనప్పుడు కూడా ఏం చెప్పిన వాళ్ళందరూ కూడా. అందులో ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ అని చెప్పిండు, నా దగ్గర ఎవరో కూడా తెలియదు నాకు. నేను కూడా దీంట్లో చూసిన, సోషల్ మీడియాలో చూసిన. జగదీష్ రెడ్డి సార్ ఉండగా మధ్యరాత్రి వచ్చిండు నీళ్ళ కొరకు, ఇద్దరు గవర్నమెంట్లను తీసుకొని కాలువ కట్టల మీద తిరిగిండు, ఆయన సొంత పైసలు పెట్టి కాలువ తీయించిండు. కేసీఆర్ ఉండగా ఇక్కడ జగదీష్ రెడ్డి ఉండగా మాకు ఎన్నడూ బాధ కాలే, ఇట్లా ఫోన్ చేస్తే నీళ్ళు తెచ్చిండు. ఇటువంటి మాటలన్నీ వాళ్ళే మాట్లాడి మీరే విన్నారు. ఎక్కడ కూడా అంతకుముందు ఒక ఎడారి కదా, సూర్యాపేట ఒక ఎడారిలాగా మారుతున్న ప్రాంతం, కేవలం కాళేశ్వరంతోనే కదా అద్భుతంగా సస్యశ్యామలంగా మారింది. ఇలా కాళేశ్వరంని లేకుండా చేశారు కాబట్టి, కాళేశ్వరాన్ని ఆన్ చేయలేదు కాబట్టి ఆ దారుణం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. అదే రైతులు కదా చెప్పింది. నేను అబద్ధం చెప్పండి, నువ్వు చెప్పండి, నేను చెప్పండి చెప్పారు కదా. అసలు నేను ఎన్నడూ వాళ్ళతో చూడలే, మాట్లాడలేదు. వాళ్ళు చాలా సాగు చెప్పారు, మా ఊళ్ళో ఎవరైనా అడగండి మేమంటే ఏందో చెప్తారు అని కూడా చెప్పారు. ఆ పిల్లలు ఛాలెంజ్ చేసిండ్రు. ఒక ఆయన మరీ చెప్పిండు, జగదీష్ రెడ్డికి 3 సార్లు ఓటేలే, నేను మొన్న కూడా వేయలే. పాపం ఆయన ఇంతగానో రాత్రిపూట వచ్చి నిలిచిపోయినా మాకు, నేను మొన్న కూడా వేయలే, ఇక నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనను అని కూడా చెప్పిండు ఆయన. ఆయన మాటలే విన్నాం మనం. నేను కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తను, మా ఊరు మొత్తాన్ని నడుగురి, అందరు నేనే వేయించిన కూడా చెప్పిండు ఆయన. కావాలి ఇప్పుడు కావాలే, అర్జెంటుగా ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్నారు కదా, కోరుకుంటున్నారు కదా. ఇంకొకటి అడుగుతా, ఇప్పటికిప్పుడు ఏదన్నా జరిగి సపోజ్
ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉండొచ్చు, పడిపోవచ్చు, కూలబడొచ్చు, లేవచ్చు. ఒకవేళ గనక మీకు మళ్ళీ అధికారం ఇస్తే ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా కూలిపోయిందన్న నేపథ్యంలో ఇప్పుడు చెప్తురు ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పటికిప్పుడు మీకు అధికారం ఇస్తే నిజంగా ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది రైతాంగాన్ని ఆదుకొని ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని చక్కదిద్దే కెపాసిటీ ఉందా? పడితే ఎన్ని నెలల్లో గాడిన పడొచ్చు మీరు అనుకుంటే? ఒకటైతే వాస్తవం విజయం, మాకు కోరిక లేదు. నేను అలా అంటలేను, ఇప్పుడు కోరికల గురించి కాదు, అవుతుందా అని నేను అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నా బయట చాలా చాలా మాట్లాడుతున్నారు, ఏదో ఈ ప్రభుత్వాన్ని మారుస్తానని చూస్తున్నాడు కేసీఆర్, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సగం మంది వచ్చి మేము చేరుతామన్నా మేము ఇవాళ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేవు. ఆ విషయాన్ని చాలా బ్లంట్గా రిజెక్ట్ చేసిండు కేసీఆర్. చాలామంది చెప్పంపారు, అన్న మాకు వీళ్ళు ఇష్టం లేదు, మేము మారుస్తాం, ఇట్లా అట్లా మీ సహకారం ఉంటే నథింగ్ డూయింగ్, వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పిండు కేసీఆర్. మా శాసనసభ్యులు కొంతమందికి సమాచారం తెచ్చిన వాళ్ళకి నథింగ్ డూయింగ్, మీరు వాళ్ళతో మాట్లాడకండి, అట్లాంటి చర్చ కూడా రావద్దు, పొరపాట్ల కూడా ఎన్నికలే మనకు ముఖ్యం, ఎన్నికలతోనే మారాలి తప్ప ప్రభుత్వాలు షార్ట్ కట్స్లో మారొద్దు, అవసరం లేదు మనకు అనే మాట ఫస్ట్ది. ఇక రెండవది, ఒకవేళ అట్లాంటి ఎన్నికలు వచ్చి మళ్ళీ మేము కనుక కేసీఆర్ అధికారంలోకి వస్తే, ప్రజలు మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇస్తే తప్పకుండా అద్భుతం చేస్తాడు, అందులో సందేహం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు చేసి చూపించాడు కేసీఆర్. రానే రాదన్న కరెంటును పోనే పోదన్న స్థితికి తీసుకొచ్చిండు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్నా దాన్ని నేను పోను బిడ్డో ప్రైవేట్ దవాఖాన కనేటట్టు చేసిండు. సర్కారు బడికి పోతే బల్బం ఉండదు, చాక్లెట్ ఉండదు, అదేందో బోర్డు ఉండదు అన్న కానించి వెళ్ళి అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలకే పోవాలి మేము అన్న స్థితి తీసుకొచ్చిండు. ఈ రకంగా ఒక్కటి అన్ని రంగాలను అద్భుతంగా చేసి చూపించిండు. విద్యుత్ విషయంలో 6 నెలల్లోనే అద్భుతం చేసిండు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిండు, 24 గంటలు. రైతాంగానికి 3 ఏళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు కూడా భారతదేశంలో తెలంగాణ రికార్డు ఇంకెక్కడూ లేదు. ఘనత వహించిన 30 ఏళ్ళ నుంచి వెళ్ళి రాజ్యం చేస్తున్న మోడీ సర్కార్ గుజరాత్లో ఇప్పుడు కూడా 6 గంటల కరెంటు. నెహ్రూ నుంచి వెళ్ళి ఇందిరమ్మకు, రాజీవ్కి, సోనియమ్మకు, రాహుల్కి అందరికీ ఆశ్రయం ఇచ్చిన ఉత్తరప్రదేశ్తో సహా ఇవాళ 20 ఏళ్ళ నుంచి వెళ్ళి బీజేపీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ సహా ఏ రాష్ట్రంలో కూడా 6 గంటలు 7 గంటలు కరెంటు రైతాంగానికి. ఆ అద్భుతం సాధించింది కేసీఆర్. ఒకటి కాదు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బీమా అనేది. ఒక్క భారతదేశంలో తెలంగాణలో మాత్రమే ఉంది రైతు బీమా. ఎక్కడ కమ్యూనిస్ట్ దేశాల్లో లేదు, క్యాపిటలిస్ట్ దేశాల్లో లేదు, ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చింది, ఎవడు అడగలే, ఏ డిమాండ్ చేయలే. మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టలే రైతు బంధు, రైతు బీమా ఏమీ కూడా. ఇటువంటి అద్భుతాలు ఎన్నో సృష్టించింది కేసీఆర్. రాష్ట్రం ఏర్పడితే తెల్లారెవరికే మొట్టమొదటి రోజే ఎలక్ట్రిసిటీకి సంబంధించి జెన్కో అండ్ ట్రాన్స్కోలకు సీఎంని అపాయింట్ చేసేసి పని మొదలుపెట్టిండు. అంతే గంత విజన్ ఉంది కేసీఆర్. రాష్ట్రం వస్తే 5 ఏళ్లలోనే అద్భుతం చేసిందంటే ఉత్తైన సాధ్యం కాదు. అది ఎంతో విజన్ ఉంటే తప్ప అది అయ్యే పని కాదు. కాబట్టి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టడం, బాగు చేయడం అనేది కేసీఆర్ పెద్ద సమస్య కాదు. ఆయనకు వెనతం పెట్టిన విద్య పెద్ద ఇష్యూ కాదు. తప్పకుండా ప్రజలు కోరుకున్న స్థాయిలో ఉంటుంది, అందులో సందేహం లేదు. 25 ఏళ్ళ మొత్తం ఒకసారి నెమరు వేసుకుంటే టక్కున ఇట్లా కమెంట్ గోలాగా అనిపించి గుర్తొచ్చే అంశాలు ఏమున్నాయి? అనేకం ఉంటాయి. వాస్తవానికి నువ్వు 10,000 పేజీల చరిత్రను నిమిషాల మీద చెప్పమంటే అసలు కష్టమైన విషయం. ప్రత్యేకించినారంటాడు. 25 ఏళ్ళ అనుత్యం కేసీఆర్తో తిరిగిన వాడికి మాకుండే అనుభవాలు, జ్ఞాపకాలు, మంచి చెడు, విజయాలు, అపజయాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ దగ్గరగా ఉండి కేసీఆర్ను చూసిన వాడిగా ఒకటని ఏం చెప్పాలి. అనేక ఎత్తుగడలు, కొన్ని సందర్భాల్లో అపజయాలు, ప్రతిదీ కూడా. మీకు ఎప్పుడు అనిపించలేదా పోనీ ఈ 10 ఏండ్లకు ముందంటే గవర్నమెంట్ లేదు, పోరాటం చేసి ఓకే, ఈ 10 ఏళ్ళల్లో ఏ రోజన్నా అబ్బా అని అనిపించిన రోజు కానీ, అంటే కొంతమంది మీతో కొలీగ్స్, మీ పొలిటికల్ కొలీగ్స్ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్యూ మెంబర్స్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉండి బయటికి పోయిన వాళ్ళు, లుక్ లైక్ ఈటల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అనిపించిందా ఏ రోజన్నా నేను ఎక్కడన్నా అరే నేను ఉన్న గౌరవాన్ని ఎక్కడన్నా మిస్ అయినా, ఒకవేళ ఆలోచన రాకుంటే మీకు మాత్రమే అంత ప్రయారిటీ ఎందుకు దక్కింది అనే ఒక డిస్కషన్ కూడా ఉంది అని ఎప్పుడన్నా డిస్కస్ అనుకుంటే ఏముంటుంది ఈ విషయంలో? అంటే ఏం ఉండే అవకాశం లేదు నా దగ్గర. పర్టికులర్ చెప్తాను, I for one. ఎందుకంటే నేను దీనికంటే ముందు కూడా ఒక ఉద్యమాన్ని చూసి వచ్చిన వాడిని, విద్యార్థి ఉద్యమంలో పనిచేసి వచ్చిన వాడిని. నాకంటూ పెద్ద కోరికలు ఆశయం లేవు మొదటి నుంచి. అదొకటి ఉంది ప్రత్యేకత.
దీని ఒక బాధ్యతగా తీసుకొని నాకు నేనుగా కేసీఆర్ పిలిపించిండు ఈ ఉద్యమంలో పనిచేయడం, తెలంగాణ తల్లి విముక్తి కొరకు మనకు అన్నం పెట్టే నేల ఏదైతే ఉందో ఆ నేల తల్లికి నీళ్ళు దాపడానికి తెలంగాణ తెచ్చుకోవడం అవసరం, దాని కొరకు ఏ త్యాగమైనా చేద్దామని చెప్పి పోయిన వాళ్ళు, ప్రతి నిత్యం పోరాటంతో దాటి వచ్చిన వాళ్ళు. కాబట్టి మాకు పెద్దగా ఏందో ఉండవు. అంటే నువ్వు అన్నవి ఒక మనుషులుగా ఉండే కొన్ని భావోద్వేగ సందర్భాలు అటువంటి నువ్వు అడుగుతున్నావు, ఉంటాయి, ఉండకుండా ప్రతి మనిషికి ఉంటాయి, ఎక్కడో చోట. అంటే అది దాని అది సబ్జెక్ట్ సపరేట్ సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి తప్ప దాన్ని సరే ఓకే మాట్లాడుకోవాలి. దాన్ని ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎగురుకుంటూ పోయిన విధానంలో మళ్ళీ బ్యాక్ కూడా అంటే మేము పోయినాము అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. రెండోది దానం నాగేందర్ లాంటి వాళ్ళు నిన్న మాట్లాడిన మీడియా అడిగిన ప్రశ్నకి ఎస్ ఆబ్వియస్లీగా కేసీఆర్ని చూడడానికి వస్తారు అన్న మాటని అంటే నిజంగా ఇంకా బీఆర్ఎస్ మీద ప్రేమ ఉందా, అనర్హత వేటు పడుతుందన్న భయమా, లేదు ఇంకా కొంచెం ఎక్కడో మూలన ఉందనుకోవాలా? పించింగ్ పాయింట్ వాస్తవానికి అయితే నాకు ఈ వ్యక్తుల గురించి మాట్లాడడం అయితే ఇష్టం. అరే సభ అంటే అందులోకి పోయి వచ్చినాక గురించి మాట్లాడడం అయితే నేను సభ గురించి అంటే ఈ రోజు ఎట్లనంటే అసెంబ్లీలో శత్రువులాగా కొట్లాడుకున్న తర్వాత కూడా సభ విషయంలో మాకంటే ప్రతిపక్షాలకు ఎక్కువ యాంగ్జైటీ ఉంది అనే విషయం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వస్తారని డౌట్ కూడా ఉంది. లేదు, ఏం అనుమానం లేదు, చాలా మంది వస్తారు. అది కేసీఆర్ సభలకు రావడం అనేది మొదటి నుంచి ఆనవాయితీ. కేసీఆర్ సభలకు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి చూసేది, వినేది, కేసీఆర్ని ఇష్టపడేది ఇప్పటి కూడా ఉంటారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఎప్పుడు ఉంటారు. నువ్వు ఎమ్మెల్యేలు, ఎంపీలలో కూడా ఉంటారు. మీరు అట్లా కనుక చూస్తే నేను ఇంకో మాట కూడా చెప్తా, ఒక అడుగు ముందు పోయి, ఇండియన్ గవర్నమెంట్లో, నేషనల్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు కేసీఆర్ అభిమానులు. ఏం మాట్లాడతారు ఆయన మాట్లాడే విధానానికి? బీజేపీ పార్టీ కావచ్చు, అది ఇంకో పార్టీ కావచ్చు, అట్లా ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చిన విధానం అది, ఆయన పర్సనాలిటీ అది. కాబట్టి తప్పకుండా ఇక్కడ కొద్దిమందికి గింతంతోళ్ళు కురుస నాయకులు వీళ్ళేదో మాట్లాడతారు, కేసీఆర్ ముఖాలెత్తు లేనోళ్ళు వీళ్ళంతా. నేనైతే ఫిజికల్గా కాదు, ఆలోచనలలో కేసీఆర్కు చిటికిన వీళ్ళంతా కాదు, వీళ్ళు చేసే విమర్శలు కావు. కేసీఆర్ను కేసీఆర్ లాగా చూడగలిగిన వాళ్ళు, కేసీఆర్ అంటే ఏందో తెలిసిన వాళ్ళు, ఒక ఉద్యమ నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే ఎట్లా ఉంటాడో కేసీఆర్ను చూసిన వాళ్ళు ఇట్లా ఉంటారు. ప్రతి పార్టీలో కూడా ఉంటారు. ఇక్కడ ఉండడం సహజమైన విషయం. ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కదా. ఇవాళ ఇంకొక మాట కూడా నీకు ఈ సందర్భంగా చెప్పాలి, ప్రజలకు పోవాలి. నిజంగా ఈ త్రిలింగాల మధ్యలో ఉన్న తెలంగాణ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, తెలుగు మాట్లాడే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మొదటిసారిగా తమను తాము పరిపాలించుకునే అవకాశం వచ్చిన సందర్భం ఇది. గతంలో ఎప్పుడు లేదు. వాస్తవానికి తెలంగాణగా భిన్నం చూస్తున్నాం, వచ్చినాం. కానీ ఎప్పుడు ఉండేనో, ఏ రాజుల కాలంలో ఉండేనో, గింటే ఒకసారి మనకు కనపడుతుంది కాకతీయుల కాలం. ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు అవి ఏమేమి ఉండే ఏంది తర్వాత విషయాలు. ఈవెన్ కాకతీయుల కాలంలో కూడా ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంతో పాటు అటు చెన్నై వరకు, అటు బర్మా వరకు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండని అంటారు. బట్ ఏలింది మన వాళ్ళే, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు. తర్వాత గోల్కొండ రాజులు కూడా మన వాళ్ళే ఉండే అనేది. కొన్ని సందర్భాలు చరిత్ర చాలా తప్పు రాస్తుంటారు. గోల్కొండ నవాబులని కాదు. గోల్కొండ అంతకంటే ముందే నిర్మించబడ్డ దుర్గం ఇది. మనం ఇక్కడ ప్రాంతం లోకల్ రాజులు. సరే, వాళ్ళు యాదవ రాజులు అని అంటారు, ఇంకోటి అంటారు. కానీ మొత్తానికి స్థానిక రాజు ఎవరైనా కానీ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే దీన్ని ఏలింది. ఈవెన్ 1948లో మనం భారతదేశంలో కలిసిన తర్వాత ఆ మధ్యకాలంలో 56 వరకు ఉన్న ప్రభుత్వం కూడా, బూర్గుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా, హైదరాబాద్ రాష్ట్రం కూడా కొంత మరాఠవాడ, కొంత కన్నడ ప్రాంతాలు కలిసి ఉన్నాయి రాజ్యం మనకు. ఆ తర్వాత ఓన్లీ తెలుగు మాట్లాడే 10 భాషలు హైదరాబాద్తో కూడుకున్న 10 జిల్లాల తెలంగాణగా మనం స్వపరిపాలన చేసుకుంటున్న సందర్భం మొదటిసారి.
అది జరిగింది, అది సాధించింది కేసీఆర్ నాయకత్వంలో ఉన్న గులాబీ పార్టీ, గులాబీ జెండా. అది వాస్తవం, అది చరిత్ర. ప్రజలకు తెలుసు ఆ విషయం, ప్రజలకు ఆ విజ్ఞత ఉంటుంది. అందుకనే పార్టీలకు అతీతంగా కేసీఆర్ని ఇష్టపడతారు ప్రజలు. కేసీఆర్ను వినాలి, కేసీఆర్ను చూడాలి అని చెప్పి కోరుకుంటారు. అది జరుగుతుంది సహజంగా. అది మాత్రం నేను కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా చూడాలి అని ఇది కోరుకుంటున్నారు. వేరు, ఇది ఒక వైపు. కానీ నువ్వు మొదలే అన్నట్టు ఈ సభ మీద రకరకాల తిరకాసులు పెట్టి మాట్లాడుతున్న సభ మీద కొంతమంది కుట్ర కూడా చేస్తున్నారు. మాట్లాడుతున్న కొంతమంది, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కాబట్టి, ఇద్దరిది టోన్ అండ్ టెన్ ఒకే తిరిగి ఉంటుంది చూడండి. ఎప్పుడు మాట్లాడినా ఇద్దరు ఒకే తిరిగి మాట్లాడుతుంటారు మన మీద వ్యతిరేకంగా. కాంగ్రెస్, బీజేపీ దేశంలో వాళ్ళు రెండు వ్యతిరేక పార్టీలను భావిస్తారు, కానీ ఇక్కడ మాత్రం రెండు ఒకటి కలిసే ఉంటారు ఎప్పుడు కూడా. ఇలా వాళ్ళకి ఎక్కువ దుగ్ధం మొదలైంది, వాళ్ళకి భయం మొదలైంది. నా పునాదులు పోతే ఏమని వీడికి, నాకేమైనా కొద్దిగా పాష ఉంటే దాని మీద నీళ్ళు జల్లినట్టు అవుతుందేమో దీని తర్వాత వాడికి, బీజేపీ వాడికి. ఈ ఇద్దరికి ఒక యాంగ్జైటీ ఉంది. ప్రజలకు ఉండే యాంగ్జైటీ వేరు, వీళ్ళిద్దరికి ఉండే యాంగ్జైటీ వేరు. దాంట్లో నుంచెల్లే ఈ రకరకాల ఈ పిల్లి కూతలు, కాకెరపులు వినబడుతున్నాయి. కానీ సభ సక్సెస్ కాకుండా కూడా మాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఏం ప్రయత్నాలు జరుగుతాయి, ఎట్లా సక్సెస్ కాకుండా చేస్తారు? ఇంపాసిబుల్ ఎవడు అయ్యేతోని కాదు ఆపడం అనేది. ప్రజలకు ఎట్లా బయలుదేరి వస్తున్నారు, 5 రోజుల కింద బయలుదేరినరు. ఈ ఎర్రటెండలు, ఈ వాతావరణంలో 5 రోజుల కింద బయలుదేరి వస్తున్నారు. మొదలైంది ఒక జాతరకు వచ్చినట్టు. అంటే ప్రజల్లో ఎంత ఉంటే రావాలి. అది ఏదో ఆ వచ్చిన 10 మందికి ఉండడమే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళ ఊర్లలో ఆ వాతావరణం ఉంటేనే, ఆ ప్రజల నుంచి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు. వస్తే దారంటే కూడా ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారో చూస్తున్నాం మనం. ఊర్ల పండగ వాతావరణం ఎట్లుందో చూస్తున్నాం. ఇవాళ ఈ సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సభ అనుకునేదల్లా కాస్త ప్రజల సభలాగా అయిపోయింది ఇప్పుడు. ఇవాళ సరే, చివరిగా ఒక ప్రశ్న సార్. ఈ సభ తర్వాత చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఇటు మీకు చాలా నింపాదిగా ఉండొచ్చు, కానీ ఇటు మీరు అన్నట్టుగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏదో అంటే ఏమో కోరుకుంటున్నారు. అదేంటి, దీని తర్వాత ఏదన్నా జరిగితే బాగుండు అనే ఒక దాంతో ఉన్నారు. మెయిన్ ఈ సభకున్న క్యూరియాసిటీ కూడా అదే తెలుసా? అయితే ఒకటి నేను చెప్పినట్టు మీ ముందే, ప్రజల్లో ఒక కోరిక బలంగా వచ్చింది చాలా విచిత్రంగా. అది వాస్తవానికి రాజకీయ పార్టీగా మేమేమి ఇష్టపడతలేము. ఏంది ఈ విషయం మొదట్లో నేను ప్రస్తావించింది నేను 2 నెలల క్రితమే. నేను ఎండిపోయిన పొలాలు చూడడానికి ఒక తండకు పోయినా, ఒక మండలంలో, ఆత్మకూరు మండలం పోతే ఒక చిన్న గుడిసె ఉంది, ఇల్లు వాళ్ళది. కూర్చున్నాం వాళ్ళందరం మధ్యాహ్నం పూట 3 గంటలకు. 50 మంది ఉన్నారు, మహిళలు, పురుషులందరూ. మాట్లాడుతూ ఇంటే ముందు మాట్లాడుకుంటూ, సార్ ఇగో మొన్నటిదాకా మీరు ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా జాలే వచ్చేది, నీళ్ళే వచ్చేది, మనం ఇక్కడ గుసనకాడికి కూడా వచ్చేది, ఈ పొలాలన్నీ నిండి ఇళ్ళకి వచ్చేది. ఇగో ఇప్పుడు చూసినావా, అప్పుడే పాయ ఎడారి అయిపోయింది, మొత్తం ఎండిపాయ. మరి ఏం చేస్తావమ్మా, ఇలా మీరు నేనున్నాడు, ఫోన్ చేస్తే గంటల నీళ్ళు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు కాబట్టి పైన నాకు, మరి ఎలా పరిస్థితి లేదని మీరు అంటే నన్ను గెలిపించారు, కానీ మరి పైన లేకపోయాం మనకు, మరి ఏం చేస్తాం అంటే, అయ్యో ఏమన్నా చేయాలి సార్ మీరే, ఏం చేస్తాం ఇప్పుడు మనం, ఇక మెడల పడ్డ పాము కరవక మానదు, ఈ 3.5 ఏళ్ళు భరించాలి అన్న. ఆమె టక్కుమని ఇంకా 3.5 ఏళ్ళా అన్నది. అనగానే పక్కా ఉండి, అయ్యో ఇంకా 3.5 ఏళ్ళు వీళ్ళు ఇట్టే ఉంటే చచ్చిపోతారు కదా జనమంతా, ఇంకొక అమ్మ అంటే వాళ్ళకి గంత యాంగ్జైటీ ఉంది ఇది మారాలి అని. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో మండలానికి పోయినాను, పెన్పాడికి. సేమ్ ఇద్దరు బదులుకున్నట్టే రిపీటెడ్గా. అక్కడ కూడా తండ్రి, మిగతా గ్రామంలో ఉన్న రైతులు కూడా వచ్చారు. ఇదే పద్ధతిలో రియాక్ట్ అయ్యి, ఇదే పద్ధతిలో మాట్లాడి కొంతమంది రైతులేమో, ఇక సార్ ఏదన్నా చేయాలి సార్, ఇక మీరే ఉపాయం చేయాలి సార్, కేసీఆర్ సార్కి చెప్పురు సార్, జనం మేము చెప్పినాం చెప్పురు సార్, ఏదైనా చేసి ఇవ్వకపోతే బాగుండదు సార్. ఇట్లా టౌన్కి వస్తే టౌన్లో కూడా చిన్న ఉద్యోగస్తులు కూడా వచ్చి, కొంతమంది చిన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చి, సార్ ఈ ప్రభుత్వం ఇట్లా మోసం చేసింది, అట్లా మోసం చేసింది, మేమేదో నిరసన చేస్తాం అది ఇదని వచ్చాను. నేను వద్దు, అట్లా ఈ ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం, కేసీఆర్ లాగా పిలిచి మాట్లాడేది ఉండదు, వీళ్ళు అనవసరం తొందరపడా కాకుండా ఉండే ఖరాబ్ చేసుకోకుండా నేనే చెప్పిన. సార్ ఏమైనా ఉపాయం లేదు సార్ ఇల్లు మార్చడానికి. అది ఇక్కడ దాకా హైదరాబాద్ దాక కింద కిరాణం కొట్టు నుంచి మొదలు పెడితే హైదరాబాద్ రిజిస్టర్ దాకా ప్రతి ఒక్కరిలో ఆ భావన ఉంది. వాస్తవం ఉంది. అంటే ఇది ఏంది, ఒక ప్రజల్లో చాలా విచిత్రంగా ఈ ప్రభుత్వం తొందరగా మారితే బాగుండు, అప్పటిదాకా ఇంకా 3.5 ఏళ్ళు ఉండడం అంటే చాలా నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రానికి, ప్రజలకి, ప్రజల జీవితాలు దెబ్బతింటాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, వెనుకపోతుంది అన్న భావన ప్రజల్లో వచ్చి బలంగా ఉంది. అది
దానికి వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ సభ వైపు వచ్చినమాట వాస్తవం నువ్వు అన్నట్టు. ఈ సభ విజయవంతమైన తర్వాత ఈ ఊపు మీద ఈ ప్రభుత్వం ఏమైనా పోతే బాగుండనే కోరిక ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిన, నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఊర్లలో పక్కన పెడదాము, హైదరాబాద్లో కూడా ఈ ఊర్లు కాలనీలు అపార్ట్మెంట్స్ ఆ దారికంతటి కూడా చందాలు వేసుకొని సభ కోసం జెండాలు కడుతుంటే నేను అన్న ఎందుకు అని అడిగాను. పెద్ద సభ జరుగుతుంది కదా అని అంటే ఇంత అంటే ఇంత 1.5 yearలో ఇది వచ్చింది ప్రజల్లో ఆ మార్పు. అయితే దానికి ఒకటి చెప్పాలి, నాకు కూడా గుర్తొచ్చింది. ఈ మధ్య నేను కొన్ని సోషల్ ఫంక్షన్స్కి హాజరైతే కొంచెం ఎక్కువ అవుతున్నాను తీరుకున్నాం కాబట్టి. అదే ఫంక్షన్స్కు గతంలో నేను మంత్రిగా ఉన్ననాడు హాజరైతే లాస్ట్ డేస్లో 2023లో ఉన్న వాతావరణం ఇప్పుడు పోతే ఉన్న వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆనాడు పోతే ముఖం సాటిసి తప్పించుకొని పోతుండే చాలామంది చూస్తుంటే. ఇప్పుడు పోతే ఇట్లా ఎదురుకొచ్చి పిలుచుకొని మాట్లాడి అన్నా మేము కూడా సభకు వస్తాం, వాళ్ళు ఉద్యోగస్తుల, వాళ్ళు చిన్న వ్యాపారస్తుల, వాళ్ళు ఇంకోరు, అసలు బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు వాళ్ళకి ఎవరికి. అన్నా మేము కూడా సభకు వస్తాం, మా అంతలో మేమే వస్తాం, ఇట్లా మహిళలు పురుషులని తేడా లేకుండా అన్న మీరు అటు వస్తే సభకే వస్తే మా ఇంటికి రావాలి, భోజనం రావాలి, ఈ రకంగా గంత మార్పు వచ్చింది వాస్తవానికి ప్రజల్లో. ఎందుకు అంటే ప్రజలకు తప్పకుండా విజ్ఞత ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇష్టంతో ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకోలేదు, ఒక ఆశతో తెచ్చుకున్నారు. ఆ ఆశ అడియాస అయింది తొందరగా. ఇష్టం కేసీఆర్ మీద ఉన్నా కేసీఆర్ ఇచ్చిన 10,000 యాడికి పోవు, వాడు 15 ఇస్తానంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన మద్దతు ధర యాడికి పోదు, వాడు 500 బోనస్ ఇస్తానంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2,000 ఏడికి పోదు, వాడు 4 ఇస్తానంటున్నాడు. ఇట్లాంటి కోరికలు మనుషుల్ని అటు జరిపినాయి. కేసీఆర్ మీద ప్రేమ ఉండి కూడా అసలు పోయి 5 తెచ్చుకుందాం ఏంది అనే భావనతో కదిలిండ్రు కేసీఆర్. కేసీఆర్ నుంచి మమ్మల్ని మోసం చేసి, ఆశ పెట్టి మోసం చేసి దూరం చేసింది కాంగ్రెస్ అన్న భావన వచ్చింది కాబట్టి ప్రజల్లో ఇవాళ ఇంత తొందరగా ఆ రియలైజేషన్ వచ్చింది. అందుకే వాళ్ళు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఏం మాట్లాడపోతున్నారు అంటూ బాగా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది అందరిలో. ఈ వేదికగా భారీ సభ, బాహుబలి స్టేజీలు ఇట్లా పోలుస్తున్న నేపథ్యంలో లక్షల కొద్ది జనాలు కాబట్టి ఏమి మాట్లాడబోతున్నారు కేసీఆర్ అనేది చాలా ఉత్కంఠగా ఉంది అందరిలో. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఏం జోష్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అటు మీ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేదంటే ఇలా వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఎందుకు అనంటే టీఆర్ఎస్ శ్రేణిలో 25 సంవత్సరాల సభ కాబట్టి అని చెప్పి వాళ్ళు 25 ఏళ్ళది చెప్తాడు అనే దాంట్లో వాళ్ళు ఉంటారు. ప్రజలేమో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు నిరసనగా వస్తున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అట్లనే ఇంకా రేపు భవిష్యత్తుకు ఏం దిశానిర్దేశం చేస్తారు అనేది ఊరే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందరికీ ఎవరి ఆలోచనలకు అనుకూలంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నిజమే. కానీ కేసీఆర్ కదా వచ్చేది. కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఏంది అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం. కాబట్టి నువ్వు నేను కూడా అట్లనే ఎదురు చూద్దాం, సభ కొరకు కేసీఆర్ మాటలనే విందాం. ఓకే, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మందిని లెక్క పెట్టడానికి లేదు, ఇక లెక్కకు మించి ఉంటుంది. ఇప్పటివరకు ఇప్పటివరకు భారతదేశ రాజకీయ చరిత్రలో అతి పెద్ద సభలు నిర్వహించిన చరిత్ర మాకే ఉంది, టీఆర్ఎస్ పార్టీకే ఉంది. మాది మేమే ఒకదాన్ని ఒకటి రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా దాంట్లో ఒకటి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.